ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ హైకోర్టు దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ హైకోర్టు దగ్గర కాంక్రీట్ ఫెస్టివల్ జరుగుతుందని చెప్పాను కదా. నేను డే టైంలో ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో చూపించాము. నైట్ టైం కూడా ఇక్కడ కంటిన్యూస్గా డే అండ్ నైట్ తేడా లేకుండా కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్లో చూడొచ్చు కాంక్రీటింగ్ ఎలా జరుగుతున్నాయో. అలాగే ఏంటంటే నేను డే టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ డేట్ చెప్పబోయే August 26 అని చెప్పాను. అది December 26 అనమాట. దానికి సారీ. ప్రెసెంట్ మిడ్ నైట్ అవుతున్నా సరే పనులు అయితే ఎక్కడ ఆగకుండా నిరంతరాయంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ వైపు చూడండి, ఒక 2 బూమ్ ప్రెజర్ మిషనరీస్ కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నాయి. అలాగే ఇటువైపు ఏంటంటే కాంక్రీట్ మిక్సర్స్ ఏవైతే ఉన్నాయో టిప్పర్లు, అవి కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ తిరుగుతూనే ఉన్నాయి ఇటువైపు. అలాగే అటువైపు కూడా మనకి కంటిన్యూస్ గా ఈ టిప్పర్లు అయితే రన్నింగ్ లో ఉన్నాయి. బ్యాచింగ్ ప్లాంట్ 24 hours రన్నింగ్ లో పెట్టారు. 2 బ్యాచింగ్ ప్లాంట్స్ అయితే రన్నింగ్ లో ఉన్నాయి. పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి నిరంతరంగా. చాలా వరకు మనం మార్నింగ్ చేసిన దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. చాలా వరకు ఇటువైపు వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మొత్తం కాంక్రీటింగ్ మొత్తం ఇదంతా కంప్లీట్ చేస్తారనమాట. దీన్ని 30 నుండి 32 గంటల వరకు టార్గెట్ పెట్టుకున్నారు. ప్రెసెంట్ కంటిన్యూస్ గా పనులు అయితే జరుగుతున్నాయి, డే అండ్ నైట్ వర్క్స్ అయితే. నేను ఈ వీడియోలో ఏంటంటే ప్రెసెంట్ నైట్ టైము ఈ కాంక్రీట్ కి సంబంధించిన పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయింది, ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పోర్ నెంబర్ 13కి నైట్ టైమ్ కాంక్రీటింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఈ కాంక్రీటింగ్ వర్క్స్ డే టైంలో ఎలా జరుగుతున్నాయో మనం చూపించాము. నైట్ టైం కూడా పనులు ఎలా జరుగుతున్నాయో చూపించడం కోసం ఈ వీడియో షూట్ చేస్తున్నాను. నైట్ టైం మీరు చూడండి, కంటిన్యూస్గా ఈ బూమ్ ప్రెజర్ మిషనరీస్ అయితే ఆన్లోనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ కాంక్రీట్ మిక్చర్తో ఉన్న ఈ టిప్పర్లు అయితే తిరుగుతూనే ఉన్నాయి. చాలామంది వర్కర్స్ అయితే ఇక్కడ పనిచేస్తున్నారు. కంటిన్యూస్గా ఆగకుండా ఈ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. మనం మార్నింగ్ తీసిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలా వరకు అంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఇక్కడున్న మొత్తం 16 పోర్లలో ఇది పోర్ నెంబర్ 13 అనమాట. దీనికి కాంక్రీటింగ్ కంప్లీట్ అయితే మొత్తం 4 పోర్లకి కాంక్రీటింగ్ కంప్లీట్ అవుతాయి. ఇంతకుముందు 2014-19 టైంలోనే ఒక 3 పోర్ల వరకు కాంక్రీటింగ్ కంప్లీట్ అయింది. ఇది గవర్నమెంట్ మారిన తర్వాత మొట్టమొదటి పోర్ అనమాట ఇది కంప్లీట్ అయితే. ఇది మొత్తం దాదాపు 2 మీటర్ల హైట్ వరకు ఉంటుంది మొత్తం. ఈ 2 మీటర్ల హైట్ వరకు కంటిన్యూస్గా కాంక్రీటింగ్ పోస్తున్నారు. ఒక 3000 క్యూబిక్ల వరకు కాంక్రీటింగ్ అయితే పడుతుంది దీంట్లో. దీనికోసం దాదాపు ఒక 500 టన్నుల వరకు స్టీల్ని ఉపయోగించారు. 3000 క్యూబిక్ల కాంక్రీటింగ్ పోస్తున్నారు. ఈ కాంక్రీటింగ్ వచ్చే ఈ మిక్సర్లు ఏవైతే ఉన్నాయో దాని కెపాసిటీ కూడా ఒక్కొక్క మిక్సర్ కెపాసిటీ ఒక 6 క్యూబిక్ నుండి 9 క్యూబిక్ల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, 2 బూమ్ ప్రెజర్ మిషనరీస్ ద్వారా కంటిన్యూస్గా కాంక్రీటింగ్ వేస్తూనే ఉన్నారు ఇటువైపు. ఇలా కాంక్రీటింగ్ జరిగే సినారియోస్ మనం 2014-19 టైంలో చూస్తుంటాం. అప్పుడేంటంటే సెక్రటేరియట్ టవర్స్‌కి రాఫ్ట్ ఫౌండేషన్స్ కోసం ఇలాగే కంటిన్యూస్‌గా కాంక్రీటింగ్ అయితే పోస్తూ ఉన్నారు. అప్పుడు 72 గంటలు టార్గెట్ పెట్టుకొని ఒక్కొక్క టవర్‌కి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఆ రాఫ్ట్ ఫౌండేషన్ కూడా ఏంటంటే సింగిల్ పునాది అనమాట అదంతా. 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పుతో 4 మీటర్ల డెప్త్ వరకు కాంక్రీటింగ్ పోశారు. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి 2 మీటర్ల డెప్త్ వరకు కాంక్రీటింగ్ అయితే పోస్తున్నారు.
అప్పుడు పోసిన టవర్‌లకు కూడా ఒక్కొక్క టవర్‌కి 9,000 క్యూబిక్‌ల కాంక్రీటింగ్ పోసారు. ఈ జీఏడీ టవర్‌కొచ్చేసి 11,500 వరకు క్యూబిక్ వరకు కాంక్రీటింగ్ పోసారు. ఈ ఒక్క బ్లాక్‌కే మనకి 3,000 క్యూబిక్‌ల వరకు కాంక్రీటింగ్ పోస్తున్నారు. అలా మొత్తం 16 బ్లాకులకి ఇలాగే కంటిన్యూయస్‌గా కాంక్రీటింగ్ వేసి ఈ కాంక్రీట్ ఒక దిమ్మలాగా అయితే తయారు చేస్తారు. దీనిపైన బీమ్స్ వేసి మిగతా ఫ్లోర్స్ నిర్మాణం అయితే చేస్తారు. ఈ హైకోర్ట్ నిర్మాణం వచ్చేసి అమరావతి రాజధానిలోని సూపర్ బ్లాక్ ఎఫ్‌లోని జస్టిస్ సిటీలో జరుగుతుంది. ఈ జస్టిస్ సిటీ వచ్చేసి E5, E6, N11, N12 ఈ 4 రోడ్ల మధ్యలో ఉంటుంది. ఈ హైకోర్ట్ నిర్మాణం మొత్తం 42 ఎకరాల్లో జరుగుతుంది. ఇక్కడ నిర్మిస్తున్న ఈ కాంక్రీటింగ్ పోర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మొత్తం 16 కంప్లీట్ అయిన తర్వాత దాని బయట వైపు ఏంటంటే ఎలివేషన్ పనులు కూడా చేస్తారు. ఎలివేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతే ఇదేంటంటే బౌద్ధ స్తూపాకారంలో ఈ హైకోర్ట్ ఉంటుంది. ఈ హైకోర్టు హైట్ కూడా ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుండి 55 మీటర్ల హైట్ వరకు ఉంటుంది. ఈ పోర్ నంబర్ 13 కంప్లీట్ అయిన తర్వాత పోర్ నంబర్ 14కి కాంక్రీటింగ్ అయితే వేస్తారు. ప్రెజెంట్ అది రెడీ అవుతుంది. దాన్నేంటంటే గ్రౌండ్ లెవెల్‌లో ఈ రీఎన్ఫోర్స్‌మెంట్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా టాప్ లేయర్ వరకు రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. నేను సేకరించిన డేటా ప్రకారం ఇంకో 20 డేస్‌లో దానికి కూడా కాంక్రీటింగ్ పోసే అవకాశం ఉంది. ఇంకా ఇక్కడ చేస్తున్న వర్కర్స్ పరంగా చూసుకుంటే కొంతమంది వర్కర్స్‌కి రెస్ట్ టైమ్ ఇస్తున్నారు. మళ్ళీ వేరే బ్యాచ్ ఎక్కుతున్నారు. మళ్ళీ వాళ్ళకి రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే బ్యాచ్ ఎక్కుతున్నారు. వాళ్ళకి ఫుడ్ గాని అన్నీ ఫెసిలిటీస్ అయితే ఇక్కడే ఏర్పాటు చేశారు. ఎందుకంటే కాంక్రీటింగ్ వన్స్ స్టార్ట్ అయితే కంటిన్యూయస్‌గా అది కంప్లీట్ అయ్యేంత వరకు జరగాల్సి ఉంటుంది. అందుకని వర్కర్స్ కూడా కొంతమందికి రెస్ట్ ఇస్తూ పనులైతే చేపించుకుంటున్నారు ఇక్కడంతా. నైట్ టైమ్ చూడండి ఎన్ని లైట్లు ఇక్కడ మొత్తం ఫిక్స్ చేశారో. అలాగే ఇక్కడ బ్యాచింగ్ ప్లాంట్లు కూడా ఒక 2 బ్యాచింగ్ ప్లాంట్లు కంటిన్యూయస్‌గా రన్నింగ్‌లో పెట్టారు. ఆ బ్యాచింగ్ ప్లాంట్ల ద్వారా ఏంటంటే ఈ కాంక్రీటింగ్ మొత్తాన్ని ఇటువైపు తరలిస్తున్నారు. మనకి 2 వైపులా బూమ్ ప్రెజర్ మిషనరీస్‌తో ఈ మధ్యలో ఉన్న ఈ ప్రాంతం మొత్తం, ఈ బ్లాక్ మొత్తంలో అయితే కాంక్రీటింగ్ పోసుకుంటూ వెళ్తున్నారు. ఈ హైకోర్ట్ నిర్మాణం వచ్చేసి బేస్మెంట్ G+7 ఫ్లోర్స్‌తో నిర్మిస్తున్నారు. దీని లోపల కోర్ట్ హాల్స్, జడ్జెస్ ఛాంబర్స్, ఆడిటోరియం, పార్కింగ్ స్పేసెస్ ఇంకా కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి. ఇందులో మొత్తం 52 కోర్ట్ హాల్స్ వస్తాయి. ఆ కోర్ట్ హాల్స్ కూడా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, సిక్స్త్ ఫ్లోర్‌లో ఉంటాయి. ఇంకా లాస్ట్ ఫ్లోర్‌లో ఏంటంటే ప్రధాన జడ్జి యొక్క కోర్ట్ హాల్ అయితే ఉంటుంది. నైట్ టైమ్ చూడండి ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో. అలాగే బ్యాచింగ్ ప్లాంట్ దగ్గర నుండి ఈ కాంక్రీట్ ఈ టిప్పర్‌లన్నీ ఎలా వస్తున్నాయో కూడా నేను మీకు చూపిస్తాను. బ్యాచింగ్ ప్లాంట్‌లో అయితే 2 కంటిన్యూయస్‌గా ఆన్‌లోనే ఉన్నాయి. ఇయన్నమాట ఈ 2 బ్యాచింగ్ ప్లాంట్‌లు ఆన్‌లో పెట్టుకొని ఈ టిప్పర్‌ల ద్వారా అటువైపు కాంక్రీట్ మిక్చర్ మొత్తాన్నయితే తరలిస్తున్నారు. అలాగే ఇక్కడ 2 బ్యాచింగ్ ప్లాంట్లు ఉండడం ఒక ప్లస్ అన్నమాట. ఇప్పుడు ఈ 2 బ్యాచింగ్ ప్లాంట్లు ఉండడం వల్ల ఏంటంటే, నిరంతరాయంగా ఈ కాంక్రీట్‌ని ఈ హైకోర్ట్ వైపయితే తరలిస్తున్నారు. ఈ ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళకి హైకోర్ట్ గాని, జీఏడీ టవర్లు 2 అయితే వచ్చినియి. నేను అనుకోవడం జీఏడీ టవర్‌కి, హైకోర్ట్‌కి ఇక్కడి నుండే కాంక్రీటింగ్ అయితే తరలిస్తారనైతే అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ నుండి గవర్నమెంట్ సిటీ కూడా ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. ఈ జస్టిస్ సిటీ వచ్చేసి అమరావతిలోని నేలపాడు విలేజ్ దగ్గర కడుతున్నారు. గవర్నమెంట్ సిటీ వచ్చేసి అమరావతిలోని కొండమరాజుపాలెం విలేజ్ దగ్గర అయితే కడుతున్నారు. నైట్ టైమ్ గవర్నమెంట్ సిటీ ఏరియా మొత్తం మీరు చూడండి. లైట్‌లన్నీ ఆన్ చేయడంతో ఎలా కనిపిస్తుందో చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి మన ఛానెల్‌లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.